అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం అవతరించిందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని సివిఎన్ఆర్ రీడింగ్ రూమ్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, అశోక్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఉన్నారు. తెలుగు భాష మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని మంత్రి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మ అర్పణ దినోత్సవంగా గతేడాది అధికారికంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఆంధ్రుల పౌరుషానికి ప్రతీకగా భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని కలెక్టర్ రాజాబాబు అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సైతం పొట్టి శ్రీరాములు చురుకుగా పాల్గొన్నారని చెప్పారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తా ఉన్నాం. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని, ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారు అకుంఠిత దీక్షతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఒక నిబద్ధతతో ఆరోగ్య సమస్యలున్న వారి నిరాహార దీక్షలో 15 కేజీల బరువు కోల్పోయారు. అంటే చాలా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, మొక్కవారి దీక్షతో, సంకల్పంతో వారు దీక్ష చేశారు. ఆ సమయంలో చాలా చిన్నదిగా వచ్చి విమర్శకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించి మహా ఉద్యమంలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని వారు సాధించారు. ఆ ఫలితంగా మనం తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా 10 నెలలకి ఆంధ్ర రాష్ట్రం ప్రకటన జరిగింది. ఈ రోజున వారి త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవల్ని, వారి త్యాగాన్ని మనం స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని భూమి పూజ కూడా చేయడం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది ఆ మహనీయుని యొక్క త్యాగానికి చిహ్నంగా అమరావతి రాజధానిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, వారికి అంత గుర్తింపునిస్తూ వారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అఫీషియల్గా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు స్టాట్యూకి మనం పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. సో పొట్టి శ్రీరాములు గారి యొక్క పట్టుదల, తర్వాత ఆంధ్రుల యొక్క పట్టుదల దేశమంతా వ్యాపించేలాగా మనకి ఆయన విస్తరింపజేశారు.